ఎందుకంటే మందే మందే నేనే నేనే అనేటువంటి స్వభావం వచ్చేస్తుంది కొన్ని దినాల తర్వాత. అలా వచ్చినటువంటి పరిస్థితుల్లో చాలా రకాలైనటువంటి పుక్కుడు పునాలు మనకి పుట్టుకొచ్చేసింది. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట మీతో చెప్తూ ఉన్నాను, సత్యము ఒకటే, 2004 అనేది ఒకటే, కానీ దాన్ని అసత్యం అనడానికి ఎన్నైనా మనం చూపించగలుగుతాం. ఏమేన్ హల్లెలూయా. సత్యము 2004 ఒకటే, అది ఒక్కటే, దేవుడు ఒక్కడే, కానీ అది రకరకాలుగా మనము రూపురేఖలుగా మార్చేసుకున్నాం. ఎవడి సాంప్రదాయం వాడిది, ఎవడి ఆలోచన వాడిది, ఎవడి అభిప్రాయం వాడిది, ఎవడి మాట ఆడిది. అలాగా వారి మాట నాదే నెగ్గాలి. ఈ కుటుంబంలోనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒక ఆయన ఉంటాడు, కాబట్టి ఆ కుటుంబానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు చెప్పినవి ఆ కుటుంబ పరంగా ఆ బిడ్డలు స్వీకరిస్తారు. ఆ బిడ్డలు ఆ కాన్స్టిట్యూషన్లో ఆ బిడ్డలు వారి తండ్రి గారు ఏదైతే చెప్పారో ఆ యొక్క రాజ్యాంగంలో లేకపోతే ఆ యొక్క కుటుంబ నిబంధనలో నియమ నిబంధనలో వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కానీ అలాగే పౌలు గారు కూడా అనేకమైన సాంప్రదాయాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. హీ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్. అతను బాగా అతీతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఇటువంటి బాగా చదువుకున్నటువంటి వ్యక్తికి ఏమనిపించిందంటే ఈ క్రైస్తవుల్ని మనం కూడా హింసించాలి అనేటువంటి ఒక మతపరమైనటువంటి మనసు ఇతరులకు వచ్చింది. ఇంకొక మాట చెప్తాను, మతము అనేది మనిషిని పరలోక రాజ్యానికి తీసుకెళ్తారు. మతము అనే దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మతి లేని ఉన్మాదం సృష్టించేదే మతం. అర్థమైందా? మతము అనేది వేరు, మార్గం అనేది వేరు. ఇక్కడ బైబిల్ అనేది దిస్ ఇస్ ఫర్ ఓన్లీ వన్ వే. రామాయణం అనేది దిస్ ఇస్ ఫర్ ఓన్లీ వన్ వే. ఖురాన్ అనేది దిస్ ఇస్ ఫర్ ఓన్లీ వన్ వే. కాబట్టి వారి యొక్క ప్రణాళికను బట్టి ఒక మార్గాన్ని వారు అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నా ఆలోచనలు, నా తత్వ సంబంధమైనటువంటి పరిశోధనలో, నేను చదువుతున్నటువంటి నా చదువు, నేను చదివిన పుస్తకాల్లో, కానీ చివరికి తెలుసుకున్నది ఏంటంటే హూ ఇస్ ది ట్రూ గాడ్? నిజమైనటువంటి దేవుడు ఎవరు? మరి ఈయనేమో ఆయన అంటున్నాడు, ఆయనేమో ఈయన అంటున్నాడు, ఈయనేమో ఆయన అంటున్నాడు. హూ ఇస్ ది ట్రూ గాడ్? కొన్ని దినాలు ఆర్ఎస్ఎస్లో ప్రయాణం చేశారు, ఏబీపీలో ప్రయాణం చేసిన చదువుకున్న కాలాలు, కొన్ని దినాలు బైబిల్లో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. అటు ఇటు అన్నీ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదో ఒక విషయాన్ని ట్రూ అనేది తెలుసుకోవడానికి, సత్యం అనేది గమనించడానికి ప్రతి మనుషులు కూడా అన్వేషణ చేస్తాడు. అలాగే నేను కూడా నా జీవితంలో అన్వేషణ చేశాను. కానీ చదువుకోవడం ఆల్రెడీ ఆల్ బుక్స్ మనం ఎలాగైతే చదువుకుంటాం, ఒక పేపర్ న్యూస్ పేపర్ చదువుకుంటాం, అలాగే బైబిల్ కూడా చదువుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో కొన్ని పుస్తకాలు, కొన్ని పాఠ్యాంశాలు మాకు బోధించిన విధానం బట్టి, చదువుకున్న విధానం బట్టి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ప్రభు చిత్తాన్ని బట్టి కొంచెం అన్ని గ్రంథాలు చెప్పినటువంటి భాగాలు, అన్ని గ్రంథాలు చెప్పినటువంటి వేద సాంప్రదాయాలు అవన్నీ కూడా దేనికి కనెక్ట్ అవుతున్నాయంటే ఓం శ్రీ వృక్షశీలాయ నమః అంటున్నాడు. అంటే శాపగ్రస్తుడు చెట్టుకు వేలాడదీయాలి, ఓం శ్రీ మృత్యుంజయ నమః అన్నాడు. దేవుడు అనేవాడు ఖచ్చితంగా తిరిగి లేవాలి, ఓం శ్రీ కన్యాసుతాయ నమః అన్నాడు. మరి ఆ దేవుడు అనేవాడు ఖచ్చితంగా కన్యక పుట్టాలి, ఎందుకంటే మానవాళ్ళందరూ కూడా పాపంతో పుట్టారు కాబట్టి వాళ్ళందరినీ కూడా బ్రతికించారు. ఇవన్నీ శ్లోకాలన్నీ కూడా కనెక్ట్ అవుతుంది ఎక్కడికంటే యేసుక్రీస్తు ద్వారాకి కనెక్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. అంటే పౌలు గారికి తెలియదా అంటే అప్పటికే యేసు ప్రభుని చంపడానికి సిద్ధపాటు కలిగినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. యేసు ప్రభుని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి 33 సంవత్సరాల వయసులోనే ఆయన్ని మన మనుషులమైన మనం చేసిన పాపముల నిమిత్తమై ఆయన లేఖనాల పరిశోధన నిమిత్తము ఆ లేఖనాలు తెలియకొచ్చిన విధానం బట్టి, ప్రవక్తలు తెలియకొచ్చిన విధానం బట్టి ఆయన ప్రవక్తగా ఈ లోకానికి వచ్చాడు, దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు, దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. వేద గ్రంథాలు చెప్పినటువంటి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి వేద గ్రంథాలు తెలియకొచ్చినప్పుడు పరిశుద్ధుడు ఎవరైనా వస్తాడని చెప్పాడు, ప్రజాపతిని కూడా వస్తాడని చెప్పాడు, ఈ ప్రపంచం నీరు నాయకుడు ఒకడు మధ్యస్థంలో ఆయన పుడతాడని చెప్పాడు. ఇవన్నీ పుస్తకాలున్న సారాంశాలు వారు చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ అంతా కూడా ఎవరికి చెప్తుందంటే నా యేసయ్య చెప్తుంది. ఏమైనా హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది యేసయ్య దేవుడు అనుకున్నాను, కానీ వేరే అట్లా ప్రయాణం చేస్తూ ఉన్నాను. కానీ దేవుని యొక్క సన్నిధానంలో పౌలు గారు కూడా ఇదే పరిస్థితిలో జీవించాడు. అతను కూడా హూ ఇస్ ద ట్రూ గాడ్. మనము మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం, తోరాను చదువుతున్నాం, ఇంకా రకరకాలైనటువంటి వాటిని మనం పాటిస్తూ ఉన్నాం. ఈ మధ్యలో యేసుప్రభు బోధ ఏంటి, ఈ మధ్యలో యేసుప్రభు కార్యాలేంటి, ఈ మధ్యలో యేసుప్రభు గొడవలేంటి అని చెప్పి ఈయన ఎక్కడైతే మీటింగ్స్ పెట్టాడో అక్కడికి వెళ్ళి దేవుని యొక్క పనిని జరగకుండా ఇబ్బంది పెట్టాడు. ఏమైనా హల్లెలూయా. ఇప్పుడు ఇబ్బంది పెడతా ఉన్నారు చూడండి, వారికి తెలియక, దాంట్లో ఉన్న సత్యాన్ని పూర్తిగా అంగీకరించలేక. ఎందుకంటే